ఇలా లాక్కుని వెళ్ళిపోతారు అంతే, ఇంకేం లేదు. ఇంకా మనకి ఎవడుకొని హెల్ప్ చేయడం అంతే. ఇంకా పట్టుకో అన్నా కానీ ఎవడో పట్టుకోడండి. మొత్తం తాటలు మొత్తం చూసారండి. యూపీ స్ట్రీట్స్ అన్నీ. అది ఖాళీ, ఇది ఖాళీ, ఇది ఖాళీ, ఈ పైన ఖాళీ, అక్కడ ఆర్ఐసీలు ఖాళీ. ఇప్పుడేనండి ఆగ్రా రైల్వే స్టేషన్కి వచ్చాం. ఇక్కడ నుండి తాజ్ మహల్ వచ్చి 6 కిలోమీటర్స్ అనమాట. ఇప్పుడే గేట్ నెంబర్ 2 బయటకు వచ్చాను, నడుచుకుంటూ వెళ్తాను అనమాట. నేనైతే ఈ బెడ్ తీసుకున్నానండి ఇప్పుడే. సో బ్యాగ్ ఇక్కడ ఆడేసాను. ఇంకా వాష్రూమ్స్ అయితే ఇవి. ఈ సోపు, ఈ షాంపూ ఇచ్చిండు అనమాట. హాయ్ గాయ్స్, వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈ రోజు మనం వెళ్తున్నామండి మథుర. ఈ మథుర వచ్చేసి యూపీలో ఉంటది. ఇక్కడ ఫేమస్ ఏంటంటే కృష్ణుడి యొక్క జన్మస్థలం అండి. సో టెంపుల్స్ అయితే చాలా బాగుంటది అనమాట. వెళ్ళి చాలా క్లారిటీగా అయితే నేను మీకైతే చూపిస్తాను. వీడియో అయితే పూర్తిగా చూడండి. సో నేనైతే ఎగ్జాక్ట్ గా ఉన్నాను విజయవాడ రైల్వే స్టేషన్ లో. ఇక్కడ నుండి నాకు ట్రైన్ ఉందండి ఈ రోజు. కరెక్ట్ గా 2కి ఉందనమాట. 2:15కి ఉంది. ఆఫ్టర్నూన్ అయింది టైము. సో నాకు ఈ ట్రైన్ పేరు వచ్చేసి స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్ అండి. నాకు ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 12803 అనమాట. నాకైతే 685 రూపీస్ పడ్డది. 700 వేసుకోండి ఇంకా. సో అదనమాట. జర్నీ అవర్స్ వచ్చేసి 26 to 27 అవర్స్ అయితే చూపిస్తుంది అనమాట ఇక్కడ నుండి. సో అదండి, లోపలికి వెళ్ళి ట్రైన్ గురించి వెయిట్ చేయాలి. అయితే సీట్లో కూర్చోబడిపోయాను. మ్యాటర్ ఏంటంటే నాకు లోయర్ బెర్త్ వచ్చిందండి. ఎప్పుడో 3 years బ్యాక్ వచ్చింది లోయర్ బెర్త్. దాని తర్వాత మొత్తం మిడిల్ అప్పర్ అనమాట. మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు వచ్చిందనమాట లోయర్, కిటికీ పక్కన. అదనమాట. పైన ఆల్రెడీ పడుకున్నారు. ఇంకా సరిగ్గా నుంచుంటా కూడా లేదనమాట. అందుకే ఇలా కూర్చున్నాను. సో అదన్నీ ఇంకా 5 minutes అయితే తీసిస్తా ట్రైన్. ఇప్పుడే వర్షం పడ్డదండి. మొత్తం చూసారా, వర్షం పడి అయిపోయింది. మొత్తం గ్రీన్ అయిపోయింది చూసారా, భలే ఉంది కదా. ఈ స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్ వచ్చేసి విశాఖపట్నంలో స్టార్ట్ అవుతుందండి. ఢిల్లీలో ఉన్న హజార్ నిజాముద్దీన్ స్టేషన్ వరకు వెళ్తుంది అనమాట. ఈ మధుర అయితే ఏముందో, ఈ మధుర వచ్చేసి హజార్ నిజాముద్దీన్ స్టేషన్ రాకముందు స్టేషన్ అనమాట. అంటే ఇది ఆగ్రాకి ఢిల్లీకి మధ్యలో ఉంటుందండి ఈ మధుర. సో ఆగ్రా స్టేషన్ తర్వాత మధుర స్టేషన్, మధుర తర్వాత ఢిల్లీ అనమాట. ఈ ట్రైన్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, యూపీ మీదుగా మనకి ఢిల్లీ అయితే వెళ్తుందండి. పెద్ద పెద్ద స్టేషన్లోనే అవుతుంది. చిన్న చిన్న అయితే స్కిప్ చేసేస్తుంది. స్పీడ్గానే కొడుతున్నాడు బండి ఇప్పుడైతే. అండ్ కరెక్ట్ టైం వచ్చింది విజయవాడ కూడా. నో డిలే అనమాట. సో రేపటికి ఏ మాత్రం డిలే లేకుండా వెళ్తుందో చూడాలన్నమాట. నేనైతే లేట్ అయితే ఏముండదు అనుకుంటున్నాను. కరెక్ట్గానే వెళ్ళిపోతుంది. నాకు ఇప్పుడు ఒక మిస్టరీ, ఆ మూటలు ఏం పట్టుకెళ్తారా అని. లగేజ్ అయితే కాదు, ఏముంటాయో తెలియదు దాంట్లో. ఇప్పుడే మన ట్రైన్ వరంగల్ వచ్చిందండి. విజయవాడ నుండి వచ్చిన తర్వాత ఫస్ట్ స్టాప్ అనమాట ఈ ట్రైన్ కి. 200 kilometers వచ్చింది. సో మధ్యలో ఉన్నాయి డోర్నకల్ జంక్షన్, ఖమ్మం, మహబూబాబాద్. బట్ అక్కడైతే ఆగలేదు. ఈ ట్రైన్ కి స్టాప్ లేదనమాట, ఎక్కడ ఆగలేదు. సో 200 kilometers వచ్చింది. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి బల్హార్సా, మహారాష్ట్రలో ఎదురై ఫస్ట్ స్టాప్. అక్కడ 200 kilometers అనమాట. సో అదనమాట. ఇక్కడైతే వరంగల్ ఒకటి స్టాప్ అండి తెలుగు రాష్ట్రంలో, విజయవాడ నుండి అయితే. సో అది ఇప్పుడు వచ్చింది. కరెక్ట్గా టైం వచ్చేసి 5:30 అయిందండి. అదనమాట. ఇలా ఉంది. అది మన ట్రైన్. మొత్తం ప్లాట్ఫామ్ కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. ఇది వరంగల్ రైల్వే స్టేషన్. ఎక్కడికక్కడ మొత్తం అన్ని పీకేసారు చూసారు కదా. వరంగల్ దాటిన తర్వాత ఇలా పెద్ద చెరువు ఉందండి. చెరువు పేరేంటో మనకు తెలీదు. చాలా పెద్దగా ఉంది. ఆడ గేలం కాస్తున్నారు వాళ్ళు. గేలాలు అయితే కాస్తున్నారు, మరి ఏమైనా పడ్డాయో లేవు. ఇప్పుడు బిల్స్ తీసుకున్నాను. చికెన్ బిర్యానీ ఇది వచ్చేసి 120 rupees పడ్డానండి. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను.
रेड आमलेट कितना 40 ब्रेड ఆమ్లెట్ టైం వచ్చేసి కరెక్ట్ 9:20 అయిందండి. ఇప్పుడే మనం వచ్చాం బార్సిలోనా రైల్వే స్టేషన్ అనమాట. కరెక్ట్గా 429 కిలోమీటర్స్ వచ్చాం విజయవాడ నుండి. ఇది వచ్చేసి మనకి 2 స్టాప్ అనమాట. స్టార్ట్ అయిపోతుందండి. ఇంకా మనకి నెక్స్ట్ వచ్చేసి నాగపూర్ అనమాట, నాగపూర్ జంక్షన్. సో ఇదంతా మహారాష్ట్ర స్టేట్ లో ఎంటర్ అయిపోయాం మనం. వెల్కమ్ టు మధ్యప్రదేశ్ అండి. టైం వచ్చేసి 7 అయింది. ఇప్పుడే భోపాల్ జంక్షన్ దాటింది అనమాట. బ్రష్ చేస్తాను. అదనమాట ట్రైన్ అయితే మామూలు స్పీడ్ వెళ్తలేదు. అక్కడికి వచ్చి కూర్చుంటే భయం వేస్తుంది. మామూలుగా రావటం మామూలు స్పీడ్ వెళ్తలేదు అనమాట. మొత్తం తాటలు చూసారు ఎన్ని వెళ్తాయో. ఎక్కడికి వెళ్తుందా మరి ట్రైన్? మొత్తం అన్ని స్వరాజ్ దాటలే. మనం ఇప్పుడే వచ్చామని ఝాన్సీ రైల్వే స్టేషన్ కి. ఇది కూడా ఒక పెద్ద రైల్వే స్టేషన్ అనమాట యూపీలో. మొత్తం 8 ప్లాట్ఫామ్స్ 10 ప్లాట్ఫామ్స్ ఉంటాయి అనమాట. ఆల్మోస్ట్ మొత్తం ఖాళీ అయిపోయిందండి. ఇక్కడ సగం ట్రైన్ ఖాళీ అయిపోయింది. ఇక్కడ నుండి మనకి ఇంకా మన మథురాకి ఇంకా 250 కిలోమీటర్స్ ఉంది. మధ్యలో 2 స్టాప్లు ఉన్నాయి. ఒకటి వచ్చేసి గాలివార్ జంక్షన్, 2 వచ్చేసి ఆగ్రా అనమాట. ఈ 2 దాటిన తర్వాత మనకి మథురా జంక్షన్, మథురా దాటిన తర్వాత ఢిల్లీ. సో అదనమాట ఈ ట్రైన్కి ఏంటంటే అండి ఎవ్రీ 200 కిలోమీటర్స్కి 150 కిలోమీటర్స్కి ఒక స్టాప్ వస్తుంది అనమాట. చాలా 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 డిస్టెన్స్ అనమాట ఒక స్టాప్ నుండి ఇంకో స్టాప్కి. సో అది ట్రైన్ అయితే చాలా స్పీడ్గా వెళ్తుంది. ఇప్పుడు దాకా అయితే 0 అసలు లేటు. ఆ లేట్ ఏం లేదని ప్రతి స్టేషన్కి కరెక్ట్ టైంకి అయితే వచ్చింది అనమాట. సో అది ఇక్కడ మొత్తం ఖాళీ అయిపోయిందండి. చూడండి ఒకసారి. అది ఖాళీ, ఇది ఖాళీ, ఇది ఖాళీ, ఈ పైన ఖాళీ, అక్కడ ఆర్ఐసీలు ఖాళీ, మొత్తం అన్ని ఖాళీ. ఈ సైడ్ వచ్చాక ఒక విషయం అయితే మనం గుర్తుపెట్టుకోవాలండి. ఫోన్స్ అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకోటి వచ్చేసి కిటికీ పక్కన అయితే అస్సలు ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఉంచుకోండి. స్టేషన్లో వచ్చినప్పుడు ఫోన్ మాట్లాడకుండా ఉండకోకండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇక్కడ చాలా జరుగుతాయి అనమాట. ఇలా లాక్కుండా వెళ్ళిపోతారు అంతే, ఇంకేం లేదు. ఇంకా మనకి ఎవరికొని హెల్ప్ చేయడు అంతే. ఇంకా పట్టుకో అన్నా కానీ ఎవడో పట్టుకోడండి. ఇంకా ఎవడో హెల్ప్ చేయడు. చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. అది ఈ ట్రైన్లో విజయవాడ ఎక్కిన కానీ చూశాను. ఒక్క తెలుగు అతను కూడా లేడండి నేనున్న భోగిలోని. స్టార్ట్ అయితే తెలుగు రాష్ట్రాల నుండి విశాఖపట్నం నుండి, కానీ ఒక్కరు కూడా తెలుగు. మొత్తం అంతా యూపీ, ఎంపీ, ఢిల్లీ వాళ్ళే మొత్తం. సో అదండి ప్రస్తుతానికైతే ఇలా నడుస్తుంది జర్నీ. ఈ పెద్ద మనుషులకి రిజర్వేషన్ ఉందో లేదో తెలియదండి. వాటర్ కానీ దిగాను. వచ్చి చూసినప్పటికీ మొత్తం కూర్చుండిపోయారు. వాళ్ళ ముగ్గురు కూర్చున్నా చూసావా, అది నా సీట్ అనమాట. ఇప్పుడేనండి ఆగ్రా రైల్వే స్టేషన్కి వచ్చాం. ఇక్కడ నుండి తాజ్మహల్ వచ్చేసి 6 కిలోమీటర్స్ అనమాట. మనం బయటకు వెళ్తే ఉంటాయి ఈ రిక్షాస్ ఉంటాయి. 30 రూపీస్ అయితే తీసుకుంటారు. 30 నుండి 50 రూపీస్. ఎవరైనా కనుక ఇవి నేనైతే ఆల్రెడీ లాక్ చేశానండి. ఆగ్రా నుండి తాజ్మహల్కి వెళ్ళాలని. వీలైతే కనుక ఐ కార్డులు ఇస్తాను. వీలైతే చూడండి మీకు నచ్చినట్లయితే. మనకి మథురా వచ్చేసి నెక్స్ట్ స్టాప్ అండి. 54 కిలోమీటర్స్ అనమాట ఇక్కడ నుండి. ఆగ్రా నుండి ఒక 30 to 40 కిలోమీటర్స్ చూపిస్తుంది. టైం వచ్చేసి కరెక్ట్గా 3:50 అయిందనమాట. సో 4:40 అలా చూపిస్తుంది అనమాట. చూసారు కదా చాలా బిజియెస్ట్ స్టేషన్ అండి ఇది ఆగ్రా స్టేషన్. చాలా మంది ఇక్కడ టూరిస్టులు అయితే దిగుతారు. ఎస్పెషల్లీ ఫారెన్స్ అయితే ఎక్కువ దిగుతారు అన్నమాట ఇక్కడ తాజ్మహల్ విజిట్ చేయడానికి. అది ఒకసారి అయితే చూడండి, ఐ కార్డులు ఇస్తాను మీకు నచ్చినట్లయితే. మనం ఇప్పుడే వచ్చామండి మథురా. సో ఇక్కడ నుండి హాస్టల్కి నేను బుక్ చేసుకున్న హోటల్కి వెళ్ళాలి. ఇక్కడ నుండి 1 కిలోమీటర్ చూపిస్తుంది. గేట్ నెంబర్ 2లో వెళ్తే అంటే బ్యాక్ సైడ్ నుండి అనమాట. సో అది వన్స్ అక్కడ రీచ్ అయిన తర్వాత హాస్టల్ ఏంటి, నాకు ఎంత పడుతుందని మొత్తం డీటెయిల్స్ ఇస్తానండి. ఇప్పుడైతే మనం వెళ్దాం. ఇదంతా మథురా రైల్వే స్టేషన్ అండి. ఇప్పుడే గేట్ నెంబర్ 2 బయటకు వచ్చాను. నడుచుకుంటూ వెళ్తాను అనమాట. 1 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. 950 మీటర్స్. సో అది మనకి ఎక్కడికి వెళ్ళినా ఈ ఆటో రిక్షాలు కామన్ ఇక్కడ యూపీలో. మామూలుగా ఉండదు, దబ్బేస్తారు రా 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 అని చెప్పి. అన్ని పట్టించుకోకండి. న్యూ బస్ స్టాండ్కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ బ్యాక్ సైడ్ నుండి రండి, దగ్గరగా ఉంటుంది. స్టేషన్ ఫ్రంట్ సైడ్ నుండి అయితే చాలా దూరం అయిపోద్ది అనమాట. 3-4 కిలోమీటర్స్ నుండి వస్తుంది. సో బ్యాక్ సైడ్ నుండి అయితే కొంచెం 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. సింపుల్గా ఉంటుంది. అది రైల్వే స్టేషన్. ఇలా వచ్చేయాలి. ఇలా వచ్చేస్తే మనం అలా రైట్కి వెళ్ళాలన్నమాట.
న్యూ బస్ స్టాండ్కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ. నేను ఈ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ ఏరియాలో ఎందుకు రూమ్ తీసుకున్నానంటే ఇక్కడ నుండి దగ్గరండి అన్నింటికి. అంటే ఇక్కడ నుండి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఎక్కడికి గోవర్ధన్గిరి వెళ్ళాలంటే 12 కిలోమీటర్స్ 15 కిలోమీటర్స్ ఉంటుంది. న్యూ బస్ స్టాండ్ నుండి బస్ తీసుకుని వెళ్ళాలి. అలాగే ప్రేమ్ మందిర్, కృష్ణుడి జన్మభూమికి వెళ్ళాలన్నా కానీ ఇక్కడ నుండే ఉంటుంది అనమాట పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. సో అందుకని చెప్పి ఈ ఏరియాలో నేను తీసుకున్నాను. అందులోకి నాకు ఎల్లుండి ఇక్కడ ఉండే ట్రైన్ ఉందండి. ఇక్కడైతే నేను 2 days ఉండిపోతున్నాను మథురాలో. ఈ రోజు నైట్ రేపు నైట్ అనమాట. సో అందుకని చెప్పి నేనైతే ఈ ఏరియాలో తీసుకున్నాను అనమాట. సో ఈ ఏరియాలో తీసుకుంటే అన్నిటికీ దగ్గరకు ఉంటుందండి. సో అందుకని చెప్పి సందులోనే తీసుకెళ్తుంది ఇది. అన్ని లోకల్ వీధులు చూసారండి. యూపీ స్ట్రీట్స్ ఇవన్నీ భలే ఉంది. ఫైవ్ మినిట్స్ వాక్ చేస్తే వచ్చేసానండి. ఇదే అండి మనవి హోమ్ స్టే ఉంది కదా, ఇదే అనమాట. అది మెయిన్ రోడ్డు. మనం బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ అలా తిరిగి వస్తే 3 kilometers వద్దును. బట్ మనం ఇలా సందుల్లోండి అడ్డదారి నుండి వచ్చేసాం కాబట్టి వచ్చేసింది అనమాట. చూసారా, ఇదే అనమాట మనం బుక్ చేసుకున్నది. నేను సూపర్ ఉంది కదా, బాగానే ఉంది. మాత్రం ఉంటే చాలు. ఇలా ఇప్పుడే వచ్చేసానండి మన హోమ్ స్టేకి. మన డార్మెంటరీ అనమాట. 5 beds ఉన్నాయి. సో ఒకసారి అయితే చూపిస్తాను, చాలా బాగుంది. మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. అలా రాగానే ఇలా ఎంట్రన్స్ అనమాట. సో ఇలా లోపలికి వచ్చేస్తే మనకి ఇక్కడే ఉంది. ఇదిగోండి మొత్తం 6 beds ఉన్నాయి. చూసారా, 5 లాకరు, 3 beds. మనకి బ్రేక్ఫాస్ట్ మెనూ అన్నీ ఇక్కడ అన్నీ రాసి ఉన్నాయి. సో నేనైతే ఈ బెడ్ తీసుకున్నానండి ఇప్పుడే. సో బ్యాగ్ ఇక్కడ ఆడేసాను. ఇంకా వాష్రూమ్స్ అయితే ఇవి. బా పర్లేదు, బాగానే ఉన్నాయి అదండి. సో ఏసీ అయితే ఉంది. దీని పేరు వచ్చేసి మనవి హోమ్ స్టే అండి. ఇది వచ్చేసి కిలోమీటర్ దూరంలో ఉంటుంది రైల్వే స్టేషన్కి, బస్ స్టాండ్కి కూడా. సో అందుకని ఈ ఏరియాలో తీసుకున్నాను. సో అదనమాట. ఇది నాకు 2 daysకి కలిపి 750 చేంజ్ పడ్డది అనమాట, విత్ బ్రేక్ఫాస్ట్ మార్నింగ్. సో అదండి, చూసారు కదా. రూమ్ అయితే చాలా బాగుంది. మన వాళ్ళు అయితే బయటకు వెళ్ళినట్టున్నారు రూమ్మేట్స్. సో అదే నేను కూడా ఇప్పుడు ఫ్రెష్ అవ్వాలండి. 5:30 అవుతుంది ఆల్మోస్ట్ టైము. ఎప్పుడో నిన్న ఎక్కిన ట్రైను, నిన్న ఆఫ్టర్నూన్. సో అది వీలైతే నేను ఇప్పుడు రెడీ అయ్యి బయటికి వెళ్ళి ఏదైనా విజిట్ చేస్తానండి. లేకపోతే ఇంక రేపు నుండి స్టార్ట్ చేస్తాను ఎక్స్ప్లోర్ చేయడం. అదనమాట. భయ్య అయితే మనకి టవలు, ఈ సోపు, ఈ షాంపూ ఇచ్చిండనమాట. సో అది ఇప్పుడైతే వీళ్ళు ఫ్రెష్ అయ్యేవాళ్ళు మనం. ఈ వీడియోని అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.